ఇక శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇక సాయంత్రం నంది వాహన సేవ ఉంటుంది. అలాగే ఆలయ ఉత్సవం రాత్రి 10 గంటలకు రుద్రాభిషేకం అయితే జరగనుంది. రాత్రి 12 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని శ్రీశైలం నుండి మా ప్రతినిధి రామాంజనేయులు లైవ్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, శ్రీశైలంలో మల్లన్న దర్శనం ఏ విధంగా జరగనుంది? అక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? శివరాత్రి పండుగ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శివక్షేత్రాలన్నీ కూడా శివనామ స్వాంతం ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు మహానవమి యాగంటి కూడా ఉదయం పొద్దున 5 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా శివ ఏదైతే శ్రీశైలంలో మల్లన్న దర్శించుకోవడానికి భారీ ఎత్తున తరలిస్తా ఉన్నారు. చూడొచ్చు. ఏదైతే అధికారులు దాదాపు ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా 2 లక్షల మంది దాకా ఈ శివస్వాములు అందరూ కావచ్చు, ఇతర భక్తులు కావచ్చు, మల్లన్న దర్శనం అయితే చేసుకుంటారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. మన వెనకాల కూడా విజువల్స్ లో చూడొచ్చు, క్లియర్ గా కనిపిస్తా ఉంది ఏ విధంగా ఉంది భక్తుల రద్దీ శ్రీశైల క్షేత్రం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే అధికారులందరూ కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మల్లన్న దర్శనం సాఫీగా కొనసాగేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి దాదాపు శివస్వాములు ఇరుములతో కూడా వెళ్తున్నారు. వారికి సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లను, ఉచిత దర్శనం సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లను, 500 టికెట్ సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లను ద్వారా భక్తులను అయితే శ్రీశైలం మల్లన్న దర్శనానికి పంపిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది శివ భక్తులు కూడా ఉన్నారు. ఏదైతే శివ భక్తులు వారికి దర్శనం ఎలా జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దర్శనం బాగుంది. ఏ ఊరు నుంచి వచ్చారు? రోజు నుండి వచ్చినాం. అవతల మండలం గ్రామం తెలంగాణ స్వామి ఒల్లూరు మండలం మాది. 1వ తారీఖు వచ్చినాం. అక్కడ బాగా అవుతుంది స్వామి. ఇంతకుముందు లేకుండా నీళ్ళు ఒక్కడే సార్కం లేదు స్వామి. బాగున్నాయి, బాగానే ఉంది. చెప్పమ్మా, ఏ ఊరు నుంచి వచ్చినావు? బాగుంది సార్. మంచిగా జరిగింది దర్శనం. దేవుడు మాకు మంచిగా 2 సార్లు దర్శనం చేసుకోబట్టి వచ్చి 4 రోజులు అవుతుంది. ఒకసారి కొంచెం అంతా ఇబ్బంది కలిగింది, కానీ ఇప్పుడు అంతా సరిపోయి కలిగించి అంతా మంచిగా బాగా చేస్తుంది. కమిటీకి ధన్యవాదాలు. ఇప్పుడు అంతా బాగుంది. ఎన్ని గంటల సేపు పడుతుంది దర్శనం? రోజు మేము 8వ తారీఖు వచ్చిన 4 రోజులు ఇచ్చినందువల్ల చాలా ఇబ్బంది లింగ దర్శనాలు. ఇంతకుముందు 8 రోజులు 9 రోజులు ఉంటుండే, అలాంటిది 4 రోజులు ఇచ్చినారు. స్వామి అందరూ ఒకేసారి వచ్చే లోపల ఇబ్బంది కలిగింది. ఇప్పుడైతే మంచిగా ఇచ్చింది. 3 రోజులు మొత్తం దర్శనం బాగా. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు ఏదైతే శివరాత్రి పండుగ శ్రీశైలం మల్లన్న దర్శించుకుంటే సంవత్సరం పాటు కూడా భక్తులకు అందరికి కూడా మంచి జరుగుతుందన్న నేపథ్యంలోనే శివక్షేత్రాలకి ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున అయితే భక్తులు క్యూ కట్టారు. అదే విధంగా చూసుకోవచ్చు, ఈ రోజు శ్రీశైల క్షేత్రంలో అత్యంత కీలక ఘటకంగా భావించేటువంటి పాగా అలంకరణ, ఏదైతే పాగా అలంకరణ రాత్రి 10 నుంచి 12 గంటల పాటు జరుగుతా ఉంది. ఈ పాగా అలంకరణ చూడడానికి భారీ ఎత్తున కూడా తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు ఈరోజు వస్తారు. అధికారులు దాదాపు పాగా అలంకరణ కూడా 1,00,000 పైగా భక్తులు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పాగా ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలంకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు కావచ్చు, అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఏదైతే చూసుకోవచ్చు, మనము పాగా అలంకరణకు సంబంధించి ఈ శివరాత్రి మహోత్సవాల్లో మొదట కొంచెం కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీశైలంకు వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం సాఫీగా జరిగేటట్టు చేయండి అన్న చెప్పిన నేపథ్యంలోనే ఏదైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, అలాగే డిఐజీ కోయ ప్రవీణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శ్రీశైల క్షేత్రంలోనే ఉండి భారీ ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పోలీస్ బందోబస్తు అయితే ఇక్కడికి ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భక్తులకు లోపల శ్రీశైల క్షేత్రంలో అన్ని ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. పాగా అలంకరణకు సంబంధించి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాగా అలంకరణ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది.
ఆ కళ్యాణం తర్వాత కూడా భక్తులకు అంటే ఎటువంటి తోపుసలాట లేకోకుండా ప్రశాంతంగా వాతావరణం ప్రశాంత వాతావరణంలో శ్రీశైలం మల్లన్న ప్రణాళిక దేవుల దర్శనం జరిగేందుకు పెద్ద ఎత్తున అయితే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓకే, థ్యాంక్ యూ.